రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అలాగే పతంజలి యోగా సమితి వారి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని కార్యక్రమాన్ని శ్రీ రాజరాజేశ్వరి సంస్కృత విద్యా సంస్థల్లో ఆలయ ఈవో విద్యా సంస్థ కార్యదర్శి డి కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులలో ఏకాగ్రతను పెంచుతూ మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని, అందుకే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా యోగాను అభ్యసించి నిత్యం సాధన చేయాలని విజ్ఞప్తి చేశారు। భారతీయ సనాతన ధర్మంలో యోగాకు గొప్ప స్థానం ఉందని, యోగా మన దేశ పుట్టినిల్లవ్వడము మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో యోగా గురువు ఎలిగేటి కృష్ణ, సహాయకులు సిహెచ్ శ్రీనివాస్, ఉపన్యాసకులు డాక్టర్ సందివేని తిరుపతి విద్యార్థులు పాల్గొన్నారు। ఎంతమంది ఉన్నారు ఈరోజు? స్ట్రెంగ్త్ 90 ఇంట్రెస్ట్ ఉన్న పద్మాసనం కాళ్ళ దగ్గరికి ఫోల్డ్ చేయరు। వందే వేదశాకోపజీవితం ఫలపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం। సభాయ నమః। మా కార్యదర్శి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, ఈరోజు పవిత్రమైనటువంటి రోజు, అంతేకాకుండా కార్తీక మాసం ఇది। ఈ కార్తీక మాసం అనేది చాలా నిన్నటి నుండి ప్రారంభమైంది। మన కళాశాలలో కూడా యోగా క్లాసులను ప్రారంభించడం అనేది కృష్ణ గారి ఆధ్వర్యంలో యోగా క్లాసులు ప్రారంభమవుతున్నాయి। కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ఈ యొక్క యోగా క్లాసులను చాలా సద్వినియోగం చేసుకొని మానసికంగా ఆరోగ్యంగా మరియు జ్ఞాపక శక్తి పెరగడానికి కొరకు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము। ఈ యొక్క విషయాన్ని ఒక 2 మాటల్లో మా ఈవో గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం। వారికి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్। ఈరోజు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా యోగా అనేది మన జీవితంలో ఒక పార్ట్గా, మన జీవితంలో ఒక భాగంగా మనం పాటిస్తూ రోజు ఒక అరగంట గంట మీ యొక్క షెడ్యూల్లో, ఎందుకంటే మీరు స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద క్లాసులకు వెళ్ళడము, ఇంకా తర్వాత కాలేజీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి